నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. గడిచిన 20 ఏళ్లలో మహిళల జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిలకు చాలా స్వేచ్ఛ లభించింది. అమ్మాయిలు తమ ఇష్ట ప్రకారం చదువుకుంటున్నారు, తమకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుంటున్నారు, తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా మలుచుకుంటున్నారు. అందుకే నేడు పురుషులు పనిచేస్తున్న ప్రతి రంగంలోనూ మహిళలు కనిపిస్తున్నారు. అయితే ఒక కోణంలో నుంచి చూస్తే ఇది ప్రగతిగానే కనపడుతుంది. మరో కోణంలో నుంచి చూస్తే మహిళలపై పని ఒత్తిడి పెరగడానికి కారణమైందన్న సత్యం బయటపడుతుంది. నేడు పురుషులతో పోలిస్తే మహిళలే రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయం చేసిన సర్వే వెల్లడిస్తోంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట. సకులు, ఇవాల్టి మన ఆట కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? హైదర్షా కోట్లో ఉంటున్న సవిత గారింటికి. మరి సవిత గారు వారి స్నేహితురాళ్ళు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో సరదాగా కాసేపు చిట్ చాట్ చేసి సరదాగా ఒక ఆట ఆడించేద్దాం. పదండి. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగా రెడీ అయ్యారు కూడా, చాలా చక్కగా. ఓకే, ఫస్ట్ సవిత గారు ఎవరు మాకు కాల్ చేశారు? మీరేనా? హాయ్, పట్టుకోండి మైక్ చక్కగా. సవిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫేనా? వారి పేరు? నరేష్ బాబు. నరేష్ బాబు గారు ఏం చేస్తుంటారు? మాకు గోల్డ్ స్మిత్ అండి షాప్. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఏం చేస్తుంటారు? ఫస్ట్ పాప సిఏ చేస్తుందండి, బాబేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నీరు అండి. నీరు గారు, నీరు గారు చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్. పేరు? నందకిషోర్. మీరు ఇలాగే జోష్ఫుల్ గా మీ లైఫ్ ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. హాయ్, మీ పేరు? అనసూయ. అనసూయ గారు, చాలా చక్కటి పేరండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారి పేరు? యోగేష్. యోగేష్ గారు ఏం చేస్తుంటారు? ఆప్థమాలజిస్ట్. సూపర్, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? వర్షిణి అండి. వర్షిణి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారి పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? అతను టీచర్. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఓకే, మరి అందరివి చక్కగా పరిచయాలు అయితే అయిపోయాయి. ఇక మిగిలింది ఏంటంటే ఆట ఆడేద్దామా? మరి గేమ్ ఏంటంటే, ఒకసారి ఇలా మైక్ పట్టుకోండి. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. మీరు ఎప్పుడైనా జారుడు బల్ల జారినట్టు ఆ జ్ఞాపకాలు, ఆ గుర్తులు మీకు ఏమైనా వస్తున్నాయా? చిన్నప్పుడు అండి. వస్తున్నాయి కదా. ఏంటంటే ఇప్పుడు మీరు జారుడు బల్ల అలా జారాలి, ఉట్టిగా జారడం కాదు. ఇక్కడ మీకు ఈ రింగ్కి ఇటు ఇటు థ్రెడ్స్ కట్టాం, కనిపిస్తుంది కదా. ఇది మీ తలపైన ఇలా పెట్టి కట్టేస్తాం. అంటే మనం ఎప్పుడైనా కుండలు పెట్టేటప్పుడు ఇలా కింద బేస్ కోసం పెడతాం కదా, అలా. ఇప్పుడు మీరు దీనిపైన ఏం చేయాలంటే, అక్కడ మీకు బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాల్స్ని తీసుకుని, బాల్స్ అంటే ఒక బాల్ తీసుకుని నెత్తి మీద పెట్టుకుని రెడీగా మీరు సిద్ధంగా ఉంటారు. నేను ఎప్పుడైతే రెడీ స్టార్ట్ అంటానో బాల్ని అలా చేతులతో వదిలేసి అలా నిచ్చెనెక్కి ఇలా జర్రని జారి మీకు అక్కడ కనిపిస్తున్న బకెట్లో ఆ బాల్ వేసేయడమే. అంతే, చాలా సింపుల్. అసలు ఎంత ఈజీగా ఉందో కదా. అంత ఈజీ గేమ్. అసలు మీకు ఎంత ఈజీ గేమ్ వచ్చిందంటే అంత ఈజీ గేమ్. ఎవరు ఫస్ట్ ఆడతారు? మీరు ఆడతారా? సూపర్, అసలు మామూలు స్పిరిట్ కాదు, ఘోరమైన స్పిరిట్ ఇది. నెక్స్ట్ మీరేనా? నెక్స్ట్ నేనే. నెక్స్ట్ మీరు. ఫోర్త్ మీరు. ఫస్ట్. మరి మీరు పొజిషన్లోకి వెళ్ళిపోతారా? యువర్ టైం స్టార్ట్స్. సరే, మీరు ఎన్ని బాల్స్ వేసారో చూద్దామా? 1. అంటే చుట్టుపక్కల కౌంట్ చేస్తే ఎక్కువ ఉన్నట్టున్నాయండి, అందులో మాత్రం ఒకటే కనిపిస్తుందండి. కాబట్టి మీరు ఒకటే వేసారండి అనసూయ గారండి. ఓకేనండి, మీకు అర్థమైపోయింది కదా. మరి నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? వర్షిణి. రండి, కలర్ఫుల్ వర్షిణి వస్తున్నారు ఇప్పుడు. యువర్ టైం స్టార్ట్స్.
వర్షిణి గారు చాలా బాగా ఆడారండి, చప్పట్లు. సూపర్. అసలు మీరు మధ్యలో పరిగెట్టిన పరుగు అయితే అదిరిపోయింది. ఎప్పుడు బాల్ తీసుకుందాం, ఎప్పుడు మళ్ళీ జారి అందులో వేసేద్దామని. సరే, మీరు ఎన్ని బాల్స్ వేసారో చూద్దాం. 1 2 ఇంకొకటి వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశానండి. పర్వాలేదు, ఇంత కష్టపడి మీరు 2 బాల్స్ వేసారు. నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్. సవితి గారు అసలు ఎక్స్ట్రాడినరీగా ఆడారండి మీరు. చాలా బాగా ఆడారు. అసలు ఏం పర్వాలేదు, ఏమైంది, చక్కగా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత జారుడు వల్ల జారాడు అనే ఫీలింగ్ ఉంది మీ ఫేస్ లో చక్కగా నాకు. అయితే మీరు అసలు ఎన్ని వేసారో చూద్దామా? మీ స్కోర్ సేమ్ బాల్ లాగే ఉందండి, 0. అంతే కదా. నెక్స్ట్ వచ్చే వాళ్ళు యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్ రౌండర్ అంటున్నారు. మరి ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. నీరు గారు వచ్చేయండి. ఓకే, మరి రెడీనా? యువర్ టైమ్ స్టార్ట్స్. ఒకసారి స్కోర్స్ చూద్దామా అందరివి? అనసూయ గారు మీరు ఒక్క బాల్ వేసారు చక్కగా, ప్రశాంతంగా, కూల్గా. నెక్స్ట్ సవిత గారు ఏం వేయలేదు కాబట్టి మనకి ఏ బాధ లేదు, హ్యాపీగా ఆడితే మేము చక్కగా చూస్తాం. నెక్స్ట్ వర్షిణి గారు మీరు 2. నీరు గారు మీరు 2 బాల్సే. అసలు ఏంటి ఇలా అయిపోయింది? ఏంటో అలా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఆడుదురు కానీ 1 minute కాదు, 30 seconds టైం ఇస్తాను. ఈ 30 seconds టైంలో మీరు ఎన్ని బాల్స్ వేస్తే ఎక్కువ ఎవరు వేస్తే వాళ్ళే విన్నర్. సరే, మరి ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారా? ఓకే, మరి మీరు పొజిషన్లోకి వచ్చేయండి. ఓకేనండి, రెడీనా? బాల్ తీసుకోండి. యువర్ టైమ్ స్టార్ట్స్. వర్షిణి గారు చాలా చక్కగా ఆడారండి. మీరు వేసిన బాల్స్ ఏంటంటే 1 2 బాల్స్ వేశారు. ఇందాక సేమ్ అలాగే ఉంది, కానీ చూద్దాం నీరు గారు ఇప్పుడు ఎన్ని బాల్స్ వేస్తారో దాని మీద మొత్తం డిపెండ్ అయి ఉంది. ఓకేనా? నీరు గారు మీరు వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్. నీరు గారు సూపర్ అండి. మీరు వేసిన బాల్స్ అయితే 1 2 3. సరే, మొత్తానికి మీరు 3 బాల్స్ వేశారు. సూపర్. ఓకే, అందరూ చాలా చక్కగా ఆడారండి. గేమ్ రౌండ్ అయితే అదర కొట్టేశారు. చప్పట్లు కొట్టండి. మరి మీకు మీరే ఎంకరేజ్మెంట్ కదా, అంతేనా? చాలా బాగా ఆడారు అందరూ. ఒకసారి స్కోర్స్ చూద్దామా అందరివి? చూద్దామా? చూడండి అంటున్నారంటే అర్థమైపోయింది కదా మీకు. అనసూయ గారు మీరు ఒకటే ఒక బాల్ వేసారండి సరదాగా. వర్షిణి గారు మీరు మళ్ళీ రిపీట్ లో కూడా 2 బాల్ వేసారు. అంటే 2 2 4 కాదు, మీరు 2 లెక్కేస్తాం. వర్షిణి గారు నీరు గారు మీ టైఅప్ లో అసలు ఒక రేంజ్ లో ఆడారండి. 30 seconds లో మీరు ఇద్దరు అదరగొట్టేశారు. మీరు 2 బాల్స్ వేసారు, మీరు 3 బాల్స్. నీరు గారు 3 బాల్స్ వేసి ఈ రోజు మీరు ఎపిసోడ్ విన్నర్ అయిపోయారండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. అందుకే మరి మీకోసం గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ విశాఖపట్నం మరియు తెనాలి వారి తరపు నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. సకులు చూసారుగా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 04023556540. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.
ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉద్యోగ మహిళలు చాలా కష్టపడుతున్నారు. తాజాగా ఒహాయో విశ్వవిద్యాలయం ఉద్యోగం చేసే మహిళల ఆరోగ్యంపై అధ్యయనం చేసింది. 7,000 మంది ఉద్యోగులను ఎంపిక చేసుకుని చేసిన ఈ అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ సమయం ఉద్యోగాల్లో గడిపే మహిళల్లో మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. వారానికి 50 నుంచి 60 గంటలు పనిచేసే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనపడుతున్నట్లు తేలింది. ఈ ప్రభావం పురుషుల్లో లేదని కూడా చెప్తోంది. ఎందుకంటే కుటుంబ బాధ్యత అంతా మహిళలపై ఉండడం కారణంగా తెలుస్తోంది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ శ్రీశక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు హెర్బల్ ప్రోడక్ట్స్ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని 10 మందికి ఉపాధిని కల్పిస్తున్న ఝాన్సీ లక్ష్మి గారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం ఝాన్సీ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీరు హెర్బల్ ప్రోడక్ట్స్ తయారీ రంగాన్ని స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు మీకు అభినందనలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ముందుగా మనం ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ తయారీ రంగం గురించి తెలుసుకునే ముందు మీ గురించి తెలుసుకుందామండి. మీ గురించి చెప్పండి. తప్పకుండా అండి. సో నేను పుట్టింది పెరిగింది నల్గొండ జిల్లా అండి. సో తెలంగాణ స్టేట్ నల్గొండలో నేను పుట్టాను, పెరిగాను. సో అతి సామాన్య కుటుంబంలో నేను పుట్టానండి. సో 4 అన్నదమ్ములకి మధ్యలో నేను ఒక్కదాన్ని. అపరూపంగా పెంచారండి చెప్పాలంటే. సో నేను ఓన్లీ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తోటి నాకు పెళ్లి చేసేసారు. తర్వాత ఏంటంటే మా హస్బెండ్ డిఫెన్స్లో వర్క్ చేయడం వల్ల 3 సంవత్సరాలకు ఒకసారి అక్కడ వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ భరించలేక నేను ఏదో ఒకటి చేయాలి, సో నాకంటూ ఒక స్థానాన్ని నేను నిలదొక్కుకోవాలి అని నేను బ్యూటీ పార్లర్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను. బ్యూటీ పార్లర్ స్థాపించాను నేను. ఝాన్సీ లక్ష్మి గారు, ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్థాపించాలని మీకు ఎప్పుడు అనిపించింది? అలాగే ఫస్ట్ ఈ ఐడియా రాగానే ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎలా స్టార్ట్ చేశారు? సో నేను బ్యూటీ పార్లర్, యోగా హెల్త్ క్లినిక్ 92లోనే స్టార్ట్ చేశానండి. ఓకే. అయితే ఎంతోమంది నా దగ్గర ట్రైనింగ్ అయ్యారు, బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకోవడము, వాళ్ళు సొంతంగా పెట్టుకోవడము. సో వందల మంది మహిళలు నేర్చుకున్నారు నా దగ్గర. వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే బ్యూటీ పార్లర్ రన్ చేసేటప్పుడు చాలామంది కస్టమర్స్ నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ అని, హెయిర్ కేర్ ప్రాబ్లమ్స్ అని, ఇవన్నీ చూస్తుంటే నాకు లేదు దీంట్లో నేను ఏదో మనం ఇంకా పర్ఫెక్ట్ థెరపిస్ట్గా ఉండాలి, ఇంకా పర్ఫెక్ట్గా మనం వాళ్ళకి ఇంకేదైనా చేయాలి అనే ఆలోచన వచ్చింది నాకు. దానికి సంబంధించినవి నేను నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయాను, ఉత్తరప్రదేశ్ బార్డర్కి ఎక్కడికో వెళ్ళిపోయి నేర్చుకొని ఆ తర్వాత నేను ఇలాగ ఇది కూడా స్టార్ట్ చేస్తే, అంటే ప్రొడక్ట్స్ తయారు చేయడం కూడా నేను స్టార్ట్ చేస్తే ఎవరైతే నా దగ్గర నేర్చుకుని పెట్టారో వాళ్ళందరికీ కూడా నేను సప్లై చేయగలను కదా, ఒక మంచి ప్రోడక్ట్ నేను ఉత్పత్తి చేయగలను, సప్లై చేయగలను అనే ఆలోచన వచ్చిందండి నాకు. సో అది ముందుగా నేను షేర్ చేసుకుంది మా వారితోటేనండి. సో మా వారు చాలా కోఆపరేటివ్ పర్సన్. సో ఆయనతోటే షేర్ చేసుకున్నానండి. అలాగే ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెట్టుబడి అయింది, ఇప్పుడు ఎలా ఉంది? సో స్టార్ట్ చేయడం అంటే నాకు ఇంకా అలా నేను నేర్పించిన వాళ్ళందరికీ అవసరం కదా అనే ఉద్దేశంతో, నా ఆలోచనతో నేను మొదలుపెట్టానండి. సో ఫస్ట్ పెట్టుబడి అంటే నేను ఒక 2,000-2,500 తోటే పెట్టుబడి పెట్టానండి. ఎందుకంటే రకరకాల పౌడర్స్ తీసుకోవడము, అవి కలుపుకోవడము ప్లాస్టిక్ డబ్బాల్లో, అలా చాలా కష్టపడ్డాను సొంతంగా. ఆ తర్వాత నేను లోన్కి ప్రయత్నించాను. లోను నా ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా చూసి మంచిగా లోన్ ఇచ్చారు గవర్నమెంట్. నాకు 10 lakhs లోన్ ఇచ్చారండి. సో గవర్నమెంట్ సబ్సిడీలో. సో ఆ తర్వాత నేను మిషన్స్ అన్నీ కొనుక్కొని స్టార్ట్ చేయడం జరిగిందండి. హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నారు, ఏమేం ప్రోడక్ట్స్ తయారు చేస్తారు? అలాగే మీ దగ్గర ప్రత్యేకత ఏంటి? సో హెర్బల్ ప్రొడక్ట్స్లో అండి జనరల్గా మనము ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం కదా, అంటే హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం అని, స్కిన్లో చాలా ప్రాబ్లమ్స్, పింపుల్స్ రావడము, స్కిన్ పిగ్మెంటేషన్ రావడం, ఇలాంటివి ఏంటంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్ అనేసి. సో వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే చెప్పాలంటే హెయిర్ ఆయిల్, హెయిర్ కేర్లో హెయిర్ ఆయిల్, హెయిర్కి షాంపూ, హెయిర్ ప్యాక్ అనేది ఒకటి, తర్వాత స్కిన్ కేర్లో స్కిన్కి సంబంధించింది లోషను, తర్వాత స్కిన్కి సంబంధించిన ప్యాక్స్, ఆ తర్వాత బాడీ కేర్ అంటే బాడీకి సంబంధించినవి, రొమాటిజం అంటే జాయింట్ పెయిన్స్ రిలాక్సేషన్ కోసము, టోటల్ ఓవరాల్ బాడీ రిలాక్సేషన్ కావాల్సిన ఆయిల్, ఇలాంటివన్నీ తయారు చేస్తానండి. ఝాన్సీ లక్ష్మి గారు, బిజినెస్ అనగానే ముందు మార్కెటింగ్ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దీన్ని ఎలా అధిగమించారు మీరు? సో మార్కెటింగ్ అంటే చాలా కష్టం అండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ ఉమెన్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి.
సో ఎందుకంటే మెయిన్ మన ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలండి. సో ఆ తర్వాత రీచ్ అవ్వడానికి ప్రజెంట్ నేను ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. మహిళలందరూ చాలామంది పార్లర్స్ పెట్టుకున్నారు కాబట్టి పార్లర్స్కి సప్లై చేయడం పెట్టుకున్నాను స్టార్టింగ్. ఓకే. పార్లర్స్కి అన్నిటికీ నా ప్రొడక్ట్స్ అంతా ఇంట్రొడ్యూస్ చేయడము, అక్కడ వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు సేల్ చేసేటట్టుగా ప్రయత్నించడము చేశాను. ఆ తర్వాత చెప్పాలంటే నా ఎగ్జిబిషన్స్లో నా ప్రొడక్ట్స్ సేల్ చేయడము. ఓకే. ఆ తర్వాత మెయిన్ ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ దగ్గరలో అవైలబుల్ ఉండే రా మెటీరియల్ నాకు సప్లై చేస్తారు. ఓకే. ఎగ్జాంపుల్ వేప, తులసి, ఉసిరి ఇలాంటివి. నేను నా ప్రొడక్ట్స్ని వాళ్ళతో సేల్ చేపిస్తాను. మంచి పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తూ ఒక 40% లాభంగా వాళ్ళకి ఇస్తూ నేను సేల్ చేపిస్తున్నాను. సో హ్యాపీలీ నేను చాలా రీచ్ అయ్యాలని చెప్పొచ్చండి. సో ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి. సో యూత్కి, మహిళలకి, వాళ్ళకి ఒక వర్క్ చేసేందుకు, సంపాదించేందుకు నా సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ప్లస్ నాకు మార్కెటింగ్ ఈజీగా అయిపోతుంది. ఝాన్సీ లక్ష్మి గారు, యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? సో సజెషన్ అంటే అండి, ఒక ఉమెన్గా మనము బిజినెస్ కోసం పరుగులు ఎత్తొద్దండి. మనకు ఉన్న సరౌండింగ్లో మనం ఏం చేయగలము, మనం చేసేది ఏదైనా సమాజానికి ఎలాగో ఉపయోగపడుతుంది, అది సర్వే చేయాలి మనం ఫస్ట్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో బ్యాగులు అల్లుకుంటున్నాము, ఎంబ్రాయిడరీ చేస్తున్నాము, బ్యూటీ పార్లర్ పెట్టాము, ఆ సరౌండింగ్ గురించి మనం సర్వే చేయాలి ఫస్ట్. అక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది మన ప్రోడక్ట్, అదే దాన్ని ఆలోచించి తక్కువ పెట్టుబడితో మనం కష్టపడినా పర్వాలేదు స్టార్టింగ్లో, కానీ పెట్టుబడి తక్కువ పెట్టి ఒక ముందు అడుగు వేయాలండి. సో ఆ తర్వాత ఏంటంటే మనం పరుగులెత్తి చేసేది ఏదైనా పడిపోతాం అంటాం కదా, సో అలా కాకుండా స్లోగా ఆలోచించి మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారండి. ఝాన్సీ లక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారండి. అలాగే మీ అంబిషన్ ఏంటి? నా అంబిషన్ అంటే నా ప్రొడక్ట్స్ అందరికీ రీచ్ అవ్వాలనేది నా అంబిషన్ అండి. నేనేదో కోట్లు సంపాదించాలని కాదు, నా ప్రోడక్ట్ అందరికీ రీచ్ అవ్వాలి. నా ప్రోడక్ట్ వల్ల కూడా మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయీలో స్థిరపడి మీకు ఆ సంపాదనని నేను షేర్ చేయాలనేది నా అంబిషన్ అండి. మీ అంబిషన్ నెరవేరాలని మా తరపు నుంచి, అలాగే మా సకుల తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారుగా సకులు, ఇదే ఇవాళ శ్రీశక్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు ఇంటి బాధ్యతల్ని భార్యాభర్తలిద్దరూ సమానంగా పంచుకుంటున్నారు. కుటుంబ అభివృద్ధి కోసం పురుషులు ఎంత కష్టపడుతున్నారో మహిళలు అంతే కష్టపడుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక రకంగా పురుషుల ఆర్థిక భారాన్ని స్త్రీలు మోస్తున్నారు. ఒకప్పుడు ఇంటి పనులకు మాత్రమే పరిమితమైన ఆధునిక మహిళ ఇప్పుడు బయట పనులు చేస్తుంది. ఇంటా బయట క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక విషయాల్లోనే కాదు, అనేక విషయాల్లో మహిళ బాధ్యతల్ని పంచుకుంటుంది. మరోవైపు ఇల్లు, వంటవార్పు, పిల్లల ఆలనా పాలన, చదువును చూసుకుంటుంది. దీంతో మహిళలపై అదనపు భారం పడి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని ఒహాయో విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మన సఖుల కోసం ఎన్నో వెరైటీ వంటల్ని పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మరొక రుచికరమైన వంటతో సిద్ధంగా ఉంది. అదేంటో తెలుసుకుందామా? ముందుగా సుదీప్త గారిని పరిచయం చేసుకుందాం. సుదీప్త గారు నమస్కారం అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? సోమాజిగూడ. సుమాజిగూడ. ఓకే. మరి ఈ రోజు మీరు ఏం వంట పరిచయం చేస్తున్నారు? స్పైసీ మష్రూమ్. స్పైసీ మష్రూమ్. ఓకే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మష్రూమ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర, కారం పొడి, ఆయిల్, అల్లం. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెడదామా? ఓకే, ఫస్ట్ ప్యాన్ పెడదాం. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాము. నెక్స్ట్ నూనె వేయాల. నూనె. ఓకే. మరి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు జీలకర్ర వేయాలి. ఓకే. కొంచెం జీలకర్ర, తర్వాత కరివేపాకు. కరివేపాకు వేసాం కదా సుదీప్త గారు, నెక్స్ట్ ఏంటి? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేయాలి. ఓకే. ఇది మొత్తం వేయాలా? సో పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి.
ఇప్పుడు జింజర్, ఓకే, అల్లం. ఇది బాగా కలపాలా? ఆ, ఓకే. సో అల్లం వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అల్లం, ఎల్లిపాయ. వెల్లిపాయ కూడా చిన్నగా. సో వెల్లిపాయ ముక్కలు కూడా వేసేసారు, చాలా సన్నగా తరిగారు వెల్లిపాయని కూడా. వెల్లుల్లి అలాగే అల్లం వెల్లుల్లిని కూడా మొత్తం చాలా సన్నగా తరిగి వేశారు. నెక్స్ట్ ఇది బాగా ఫ్రై ఫ్రై చేయాలి. ఓకే. సో ఇవంతా కూడా ఇలా ఎంత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలా మొత్తం, డీప్ ఫ్రై లాగా? డీప్ ఫ్రై. ఓకే. సో ఇందులో మనం పచ్చిమిర్చి వేశారు, తర్వాత అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశారు. సో ఇవన్నీ కూడా మొత్తం ఒక 2 minutes డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్స్ వేద్దామా? ఓకే, ఆనియన్స్ కూడా సన్నగా తరిగినవి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ వేస్తున్నారు. ఇప్పుడు మష్రూమ్ వేస్ట్. మష్రూమ్స్, ఓకే. ఇప్పుడు సాల్ట్. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు కారం పొడి వేస్తాం. ఓకే, వేసేయండి. కొంచెం వేస్తా, ఎందుకు పచ్చిమిర్చి వేశారు కాబట్టి కొంచెమే కారం వేస్తున్నారు. ఓకే, ఇది కలర్ కోసం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తాం. ఓకే. సో ఫస్ట్ కారం వేశారు, కారం కొంచెం గోలిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేశారు. బాగా కలపాలి ఇది. సో ఈ పేస్ట్ అంతా కూడా మనం వేసిన జీలకర్ర పౌడర్ అండ్ కారం కూడా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి మొత్తం. సో ఈ మష్రూమ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదా, కుక్ అవుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తున్నాయి మొత్తం. మరి ఇది ఉడకడానికి మనకు టైం పడుతుందా? 10 minutes. 10 minutes. ఓకే. సో మష్రూమ్స్లో జీలకర్ర అలాగే జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కదా, మష్రూమ్స్ మొత్తం ఉడకడానికి ఒక 10 minutes పడుతుంది అంటున్నారు. సో మనం 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సుదీప్త గారు ఒక 10 minutes అయిపోయింది కదా, మష్రూమ్స్ మొత్తం ఉడికిపోయాయా? సో నెక్స్ట్ ఏం చేయాలి? కొత్తిమీర వేయాలి. ఓకే, లాస్ట్ స్టెప్. ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలా? స్టవ్ ఆఫ్ చేయండి. ఇది మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్పైసీ మష్రూమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, స్పైసీ మష్రూమ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. స్పైసీ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, కరివేపాకు, కొత్తిమీర, నూనె. స్పైసీ మష్రూమ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి నూనె కాస్త వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలపాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్ వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీర కూడా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మష్రూమ్ రెడీ. ఓకే, స్పైసీ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం.
వావ్, సుదీప్త ప్రిపేర్ చేసిన స్పైసీ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది, పేరుకి తగ్గట్టే చాలా టేస్టీగా ఉంది సుదీప్త. సో ఇంత మంచి రెసిపీని ఈ రోజు మన సకలకి పరిచయం చేసినందుకు గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న అంజలి కిచెన్ వేర్, నాన్ స్టిక్ అండ్ కట్లరీ వాళ్ళ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, సుదీప్త గారు ప్రిపేర్ చేసిన స్పైసీ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి టేస్టీ రెసిపీస్ ని మన సొక్కలకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 040225565540 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అటు ఉద్యోగం, ఇటు ఇంటి పనిలో మహిళలు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇంటి పనులు చూసుకోవడం, వంట వార్పు, పిల్లల్ని స్కూల్లో దించడం, పిల్లల కోసం సమయం కేటాయించడం, ఇలాంటి పనులన్నీ మహిళలే చేయాలి. ఇంట్లో పురుషుల నుంచి మహిళలకు అందే సహాయం మాత్రం చాలా తక్కువ. మన దగ్గర ఇంకా ఆడవాళ్ల పనులు, పురుషుల పనులు వేరు అనే ఛాందస భావాలు చాలామందిలో ఉన్నాయి. ఎంత ఉన్నత చదువులు చదువుకున్న పురుషులైనా ఇంట్లో కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు. కొన్ని పనులు పురుషులు చేస్తున్నారని తెలిస్తే తక్కువగా చూసేవారు ఉన్నారు. సరే, ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్తే, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సౌందర్యలహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నారాయణగూడలో ఉన్న స్టార్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. ఈరోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు ఉన్నారు. సో సౌందర్యానికి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ శోభారాణి గారు. హలో శ్రీలక్ష్మి. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఈరోజు సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి సకులందరికీ ఒక మంచి హెయిర్ స్టైల్ చెప్పబోతున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి చక్కగా పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అన్నమాట. ఓకే, సో పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అంటే ఎలా ఉండిపోతుంది మనకి? అంటే షార్ట్ లెంత్ కా లాంగ్ లెంత్ కా? షార్ట్ లెంగ్త్లోనే బాగుంటుంది ఇది. షార్ట్ లెంత్ అంటే కొంచెం వెస్ట్రన్ లుక్ వస్తుందా, కొంచెం ట్రెడిషనల్ లుక్ ఏనా? అన్నిట్లో వేసుకోవచ్చు అన్నమాట. వెస్టర్న్ నుంచి ట్రెడిషనల్ వరకు వేసుకోవచ్చు. ఓకే, సో షార్ట్ లెంగ్త్ నుంచి లాంగ్ లెంగ్త్ వరకు కూడా వేసుకోవచ్చు ఇది. ఓకే, అంటే మనకి కొంచెం ఫ్రీ హెయిర్ స్టైల్ వస్తుంది, అలాగే కొంచెం ఓవరాల్ లుక్ అంతా కూడా మిక్స్డ్ అప్ లో వస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూసావా శ్రీలక్ష్మి, ఇక్కడ ఈ అమ్మాయి హెయిర్ చూస్తే మనకి షార్ట్ గా ఉంది. ఎస్, ఓకే, అండ్ దట్ సిల్కీగా ఉంది కదా. అవును, ఓకేనా. ఇటువంటి వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అంటే ఇటువంటి వాళ్ళకే సూట్ అవుతుందని కాదు, కానీ మనకి పోనీ అనేది చిన్నది ఉన్న లెంగ్త్గా ఉన్న ఒకటే ఈ హెయిర్ స్టైల్ కి. మనకి అల్లిక వచ్చేది మాత్రం ఈ పార్ట్ లోనే వస్తుంది అల్లిక. సో మిగతా కూడా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ దీనికి ఏం చేస్తామంటే మనం హెయిర్ స్టైల్ వేసే ముందర ఫస్ట్ మనం చిక్కులు లేకుండా నీట్గా కోంబింగ్ చేసుకుంటాం. ఓకే, సో ఏ హెయిర్ స్టైల్ అయినా సరే మనకి చిక్కులు లేకుండా నీట్గా కోంబింగ్ చేసుకుంటాం. ఓకే, నీట్గా కోంబింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ పైనుంచి కోంబ్ చేసుకుని మనం ఇక్కడ వచ్చేసి ఈ పోర్షన్లోంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక స్మాల్ పోనీ వేద్దాం. స్మాల్ పోనీ. ఓకే, ఈ స్మాల్ పోనీని 2 పార్ట్స్ కింద చేద్దాం మనం. ఓకేనా, ఇప్పుడు చేద్దామా? రైట్, స్టార్ట్. సో శోభా గారు, మీరు అన్నట్టు పోనీ వేసుకున్నాం, 2 పార్టిషన్స్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఏం చేస్తామంటే 3 భాగాల కింద డివైడ్ చేద్దాం దీన్ని. ఓకే, మనం తీసుకున్న పార్ట్ ని మళ్ళీ 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ ఎందుకు చేస్తున్నామంటే రెగ్యులర్ ప్యాటర్న్ అల్లుకోవడానికి ఇక్కడ. ఓకే, ఒక జడ అల్లాలంటే మనకి 3 పాయలు కావాలి. అదే విధంగా 3 పాయలు ఇక్కడ తీసుకున్నాను. జడ మాదిరిగా అల్లుతున్నాను. ఇక్కడ చూడండి, జడ మాదిరిగా అల్లుతూ ఒక 2-3 అల్లికలు అల్లిన తర్వాత మనం పక్క నుంచి సపోర్ట్ తీసుకోవాలన్నమాట. ఓహోహో, ఓకే, అది ఒకటి కాకుండా మళ్ళీ పక్కనున్న లూజ్ హెయిర్ ని కూడా కలుపుతూ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా అల్లుకుంటున్నాం కదా మనం. 3 పాయలు తీసుకుని ఈ విధంగా 3 భాగాలకి డివైడ్ చేసి రెగ్యులర్ ప్యాటర్న్లో అంటే ప్రతిరోజు మనం ఏ విధంగా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకుంటూ ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఒకవైపు ఏం చేస్తామంటే లూజ్ హెయిర్ ఉంది కదా, లీవ్ హెయిర్. ఇక్కడ మనకి ఈ లీవ్ హెయిర్ నుంచి సన్న పాయ తీసి మనం దీనిలో కలుపుకుంటాం, దాంట్లో యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇదిగా అది ఎలా వస్తుందంటే మనకి ఫ్రంట్ అపియరెన్స్ ఏంటంటే మనకి పాయలు కింద వస్తుంది. ఓకే, ఓకే, ఈ లూజ్ హెయిర్ లో మొత్తం అంతా కాదు, ఫ్రంట్ ఏదైతే ఉందో జస్ట్ ఆ ముందు వరకే ఈ మాత్రం పాయ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే, అప్పుడు ఏమొస్తుందంటే ఒకవైపు అంతా సపోర్ట్ వస్తుంది, ఇంకొక వైపు మనకి సపోర్ట్ లేకుండా ఓన్లీ నార్మల్ అల్లికే వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఎంత వరకు అయితే సపోర్ట్ వస్తుందో అంటే స్కాల్ప్ దగ్గర మనకి ఎంత వరకు హెయిర్ ఉందో అంతవరకు మనం సపోర్ట్ తీసుకుంటూ వచ్చేది. సో ఇప్పుడు చూసినా ఇలా అన్నమాట. ఇదే విధంగా 2 వైపులా అల్లుకుంటూ రావాలి. ఓకే,
ఇప్పుడు చూస్తున్నావా, ఇందాక నేను చెప్పాను పైన వచ్చేసి మనకి ఎవరికైనా ఒకటే, పోనీ టైల్ వచ్చేసి కింద యాక్చువల్లీ మీరు అన్నట్టు షార్ట్ హెయిర్ కి చాలా బాగుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఆ లెవెల్ కి ఇది బాగా ఎలివేట్ అవుతుంది ఇది. ఎస్, ఇప్పుడు చూసినా మనకి షేప్ అనేది ఎలా తెలుస్తుందో, మనకి ఫస్ట్ ఇక్కడ మనం పోనీ వేసుకొని ఇక్కడ వచ్చేసి మనం 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఇదంతా డిజైన్ లా అనిపించి అండ్ ఓవర్ గా లేదు, అలా మీరు అన్నట్టు టోటల్ ట్రెడిషనల్ కి బాగుంది అండ్ వెస్ట్రన్ లుక్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఎస్, సో శోభ గారు మనం అనుకున్నట్టు మొత్తం అయిపోయినట్టు ఇంకేమైనా ఉందా అండి? యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట, అంటే లైక్ టాటూస్. ఓ ఓకే, ఇంకా కొంచెం ఎలివేట్ చేయడానికా? రైట్, ఓకే. హెయిర్ స్టైల్ ఎంత చక్కగా వేస్తామో టాటూస్ కూడా పెడితే అంత అట్రాక్టివ్ గా ఎస్ ఎస్, అవును. ఓకే దెన్ స్టార్ట్ చేద్దాం. ఎస్. ఓకే సులక్ష్మి, ఇప్పుడు చూసావా హెయిర్ స్టైల్ అయితే మొత్తం టాటూస్ తో కూడా మనం డెకరేట్ చేసుకున్నాం. ఎస్ ఎస్, యాక్చువల్లీ మీరు అన్నట్టు టాటూస్ పెట్టకపోతే మనకి కొంచెం వెస్ట్రన్ లుక్, అండ్ టాటూస్ పెడితే మెయిన్లీ ఏంటంటే ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ ఏదైనా అయినప్పుడు చాలా బాగా ఎలివేట్ అవుతుంది యాక్చువల్లీ. ఇట్స్ వెరీ నైస్. సో ఎటువంటి డ్రెస్సింగ్ అయినా సరే చక్కగా. ఎస్ ఎస్ ఎస్, యాక్చువల్లీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఎస్, సో మా సకుల కోసం ఏదైనా హెయిర్కి సంబంధించి ఒక చిన్న చిట్కా. తప్పకుండా. ఇప్పుడు హెయిర్కి సంబంధించి అంటే జనరల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అంటూనే ఉంటారు కదా, హెయిర్ ఫాల్ లేని వాళ్ళు అంటూ ఉండరు. అవును. సో ఈ హెయిర్ ఫాల్ అనేది మనకి ఏంటంటే తగ్గాలి అనుకుంటే అందరికీ తెలిసింది హెన్నా పెట్టుకుంటూ ఉంటాం. హెన్నాతో పాటు ఆయిల్ మసాజ్ తక్కువగా చేసుకుంటూ ఉంటారు అందరూ. సో ఈ ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు కోకోనట్ ఆయిల్తో పాటు ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే. కోకోనట్ ఆయిల్తోనే జనరల్గా చేస్తూ ఉంటారు అందరూ. కోకోనట్ ఆయిల్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా సేమ్ క్వాంటిటీ. ఓకే, ఆ రెండింటిని మిక్స్ చేసి మనం హీట్ చేస్తాం కొద్దిగా. వేడి చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే నీట్గా స్కాల్ప్కి అప్లై చేస్తాం. ఓకే, కాటన్ సహాయంతో స్కాల్ప్ అంతా అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత సర్క్యులర్ మోషన్తో ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట, మద్దన చేస్తాం. చేసిన తర్వాత మనం స్టీమ్ ఇచ్చుకుంటాం. స్టీమ్ ఇచ్చుకున్న వెంటనే మనం హెయిర్ వాష్ చేసుకుంటాం. ఓకే. సో ఈ విధంగా వీక్లీ వన్స్ మనం అప్లై చేసినట్టయితే హెయిర్ ఫాల్ అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది. సో ఆయిల్ని స్కాల్ప్కి అప్లై చేసి సర్క్యులర్ మూమెంట్స్లో మసాజ్ చేసి అలా తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసినట్టయితే హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. సో శోభరాణి గారు మా సకులకి మంచి చిట్కాతో పాటు మంచి హెయిర్ స్టైల్ కూడా పరిచయం చేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు, ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. భారతదేశంలో కొన్ని పనులు ఆడవాళ్లు మాత్రమే చేయాలి, కొన్ని పనులు పురుషులు మాత్రమే చేయాలనే భావం నుంచి నేటి తరం బయటపడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక యువత ఆలోచనల్లో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే నేటి యువతలో చాలామంది ఆధునికంగా ఆలోచిస్తున్నారు. మహిళలకు వంట పని దగ్గర నుంచి ప్రతి పనిలోనూ సహాయాన్ని అందిస్తున్నారు. స్త్రీ పురుషుల్లో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానమేనన్న భావన ఈ తరంలో బాగా పెరుగుతుంది. అయితే ఈ మార్పు అందరిలోనూ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇంటా బయట కష్టపడుతున్న మహిళలకు కొంత విశ్రాంతి దొరికి ఆరోగ్యం మెరుగవుతుంది. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.